ఉన్నా వాళ్ళ భార్య ఎక్కడ ఆరోపణ చేయలేదు. వాళ్ళ తమ్ముడు చెప్పారు బిల్డింగ్ అనేది క్లియర్ గా జిహెచ్ఎంసీ రూల్ ప్రకారం చేసుకుంటూ పోయింది. ఏదో ఒక సృష్టించి అప్పుడు దాకా నీలిం హాస్పిటల్ సీసీ కెమెరా చూసి అర్థమవుతుంది. అప్పుడు దాకా బాడీ తీసుకెళ్లిపోదాం అనగానే ఈ రౌడీ షీటర్లు అంతా జమాయి పోలీస్ కంప్లైంట్ కాదు. అయితే అప్పుడు దాకా బాడీ తీసుకోపోవడానికి సిద్ధమై వెంటనే ఈ రౌడీ షీటర్ల అన్సోషల్ ఏమంటే మాగంటి గోపీనాథ్ అక్కడ వాళ్ళ అంచెలను పంపించి దీన్ని బాబా వల్ల చనిపోయాడు, దాని వల్ల ఆత్మహత్య చేసుకోవడం క్రియేట్ చేయడం జరిగింది. క్లియర్ గా పోలీస్ శాఖ దీని మీద పూర్తి నివేదిక పూర్తిగా సుదీర్ఘ ఇక్కడ విచారణ జరిపించి ఆ రోజు గోపీనాథ్ సర్దార్ చనిపోయిన సమయంలో ఆ చనిపోయిన సమయం నుంచి చివరి వరకు గోపీనాథ్ ఏ రౌడీ షీటర్లకు ఫోన్ చేశాడు, ఏ అన్సోషల్ లిమిట్ ఫోన్ చేశాడు, ఒక క్రియేట్ చేయడంలో మాగంటి గోపీనాథ్ ఒక కీలక పాత్ర. చివరకు శివ రాజకీయాలు చేసే ఒకే టిఆర్ఎస్ శివ రాజకీయాలు చేయడం వాళ్ళకు వెనుతో పెట్టిన విద్య. కానీ ఈ రోజు చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా శివరాజకీయ బాధాకర విషయం. అయితే ఈ రోజు రాష్ట్ర డీజీపీ తెలంగాణ డీజీపీ గారికి, అదే విధంగా ఇంటెలిజెన్స్ ఐజీ గారికి, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారికి, అదే విధంగా డీజీపీ వెస్ట్ జోన్ గారికి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ముఖ్యంగా నన్ను హత్య చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నాయి. దయచేసి నన్ను నా కుటుంబాన్ని రక్షించమని పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది ఒక కల్పితంగా కల్పించి ఏదో కల్పితాన్ని కలిపి నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్ గా కంప్లైంట్ కాపీ ఇది కూడా మొత్తం జిరాక్స్ ఇస్తాను. కంప్లైంట్ కాపీ ఈయన ఇన్ని రోజులు రాకపోవడం విచారిస్తుందండి. నేను తప్పు చేస్తే తప్పకుండా నా మీద తీసుకుంటాయి. అయితే వారం రోజుల నుంచి అటు నేను పారిపోయానని, అదే నేను అక్కడ కనబడతలేదని నన్ను పోలీసులు గాలిస్తున్నారు. ఇంత అసత్య ప్రచారం మాగంటి గోపీనాథ్ చేయటం అన్పార్లమెంటు అన్సోషల్ లాంగ్వేజ్ చూడండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక ఎమ్మెల్యే నా ప్రాణానికి క్లియర్ గా గతంలో కూడా కారణం క్లియర్ గా నేను ఇక్కడే ఉన్నాను చెప్తున్నాను. నిన్న దర్గాకు పోయి నాంపల్లి దర్గాలో ఉరుసులో నేను అక్కడ ఉండిపోతేనే అప్పుడే ఆడ పోమని దాడి చేయమని చూడండి క్లియర్ కనబడుతుంది. క్లియర్ గా పోలీస్ శాఖ మొత్తం తెలియజేస్తూనే ఉందా చూడండి. కార్ రెడ్ కలర్ ఠాలో తిరుగుతుంటూ ఆడ పట్టుకోమని చెప్పడం ఇది ఒక అడ్వకేట్ అయి ఉండి ప్రేరేపించటం. ఇంకోటి చూడంండి నాంపల్లి దర్గా యూసుఫేన్ ఉన్నాడు దాడి చేయమని చెప్పటం. ఇక సోషల్ మీడియాలో ఇట్లా దాడి చేయమని చెప్తున్నప్పుడు అంటే ఇక నేను కనబడుతున్న పరిస్థితి ఏంటండి, పూర్తిగా కూడా మాప్ బిల్డప్ చేసి హత్యా రాజకీయాలు చేసి ఒక్క నిమిషం